హాయ్ ఫ్రెండ్స్, ఇది అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇది ఆగస్ట్ 1న ఓపెనింగ్ అవుతుంది. ఇప్పుడు మనం బండి మీద వెళ్ళబోతున్నాము. ఇప్పుడు మనకి అక్కడ చూసేద్దాం రండి. అది భోగాపురంలో ఉంది. ఇంకా అక్కడ చాలా బాగుంది. నాకు చాలా నచ్చింది. అక్కడ ఆ గ్రీనరీ, అక్కడ మధ్యలో బీచ్ లాగా ఇచ్చారు. అది కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడు అలా దగ్గరికి వస్తున్నా నార్మల్ బండి మీద చూడండి, కోతి గెంతులు వేస్తున్నాను. అలా వెళ్ళిపోయాము. నేను మా ఫ్యామిలీ అంతా కలిసి వెళ్ళాము. తర్వాత ఏంటంటే ఇప్పుడు దగ్గరలోకి వచ్చేసాం భోగాపురం ఎయిర్పోర్ట్కి. భోగాపురం ఎయిర్పోర్ట్లోనే ఎక్కడ పడితే అక్కడ పోలీసులు ఉన్నారు. దానివల్ల అంటే బైక్ అలౌ చేయలేదు లోపలికి. అందుకు నడుచుకొని వెళ్ళాం సగం పాత్ వరకు. ఇంకా లోపలికి కూడా అలౌ చేయలేదు, అందుకు అవ్వలేదు. బస్సెస్ కూడా ఇక్కడ పార్కింగ్ చేశారు. అలా వెళ్ళిన తర్వాత బైక్ పార్కింగ్ చేసేసి అలా నార్మల్గా గెంతులు వేసుకొని వస్తున్నాను. ఆ తర్వాత ఏంటంటే స్పెట్స్ పెట్టుకుని మధ్యలో తింటూ అలాగా ఏంటంటే ఆ గ్రీనరీ అవన్నీ నాకు నచ్చి పరిగెట్టుకొని ఎప్పుడు. తర్వాత ఏంటంటే ఏమైందంటే హాయిగా చాలా ఎండగా ఉంది. ఇంకా బాగుంది కానీ చాలా ఎండగా ఉంది. నైట్ వెళ్తే ఇంకా బాగుంది, ఎందుకంటే అక్కడ లైట్స్ అవన్నీ వేస్తారు. ఆ గ్రీనరీ అంతా బాగుంటుంది. నైట్ వెళ్ళి చూడండి మీరు, చాలా బాగుంటుంది. భోగాపురం ఎయిర్పోర్ట్ రేపు మోదీ గారు వచ్చి ఓపెన్ చేయబోతున్నారు. ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్కి ఇంకా వర్క్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. కొంచెం అక్కడక్కడ గ్రీనరీ, గ్రాస్, మొక్కలు అవి వేయడం ఉన్నాయి. అలాగా మధ్యలోని ఫినిషింగ్స్కి అవన్నిటికి మొక్కలు. ఇంకా నాకు ఆ ఇండియా ఫ్లాగ్ ఉంది కదా, అక్కడైతే నచ్చింది చాలా. అందుకే మీకు ఫోటో తీసి చూపిద్దాం అనుకున్నాను, అందుకే చూపించేశాను. అలా మా డాడీకి ఏదో చెప్తూ ఏటవుతుందన్నా అని అడుగుతూ అలా నడుచుకొని వెళ్ళిపోయాము. ఆ మీద ఇప్పుడు మనకి ఇలా లైన్ వేస్ కనిపిస్తున్నాయి కదా, ఈ మొక్కలు వేస్తారు అక్కడ. తర్వాత అక్కడ చెక్క లాంటిది అలా అక్కడ ఒక బొమ్మ లాంటిది పెట్టారు. అక్కడ నేను ఒక చిన్న ఫోటో దిగాను, అది చూడండి మీరు. తర్వాత ఒక వాటర్ ఫాల్స్ లాంటిది పెట్టారు. ఆ వాటర్ ఫాల్స్ బాగా చాలా, అందులోంచి ఒక డాల్ఫిన్ ఎగురుతుంటే ఆ సన్సెట్ దాని మీద నుంచి పడుతుంటే చాలా ఆనందంగా చూడ్డానికి, ఒక సన్సెట్ ఒక నది పక్కన ఉన్నట్టు చాలా బాగుంటుంది. అప్పుడు అలాగే మమ్మల్ని లోపలికి కూడా పంపలేదు. లోపలికి కొంచెం లోపలికి పంపించారు. అందుకు అవి చూసి ఇప్పుడు లోపల కొన్ని ఉన్నాయి. అరకు కాఫీ కూడా ఉంది అక్కడ. ఇంకా లీవ్స్ అన్నీ బాగున్నాయి. ఇదేంటంటే అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ పార్క్. ఇదే బీచ్ లాగా సన్సెట్ ముందు చాలా బాగుంది. నచ్చితే మీకు